ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ సుబ్బుగాడు బతికే ఉన్నాడా? కళ్ళతో చూశాక కూడా బతికే ఉన్నాడా అంటావేంటి బావా? ఆ రోజు వాడి పీడ వదిలిందన్నావు. వాణ్ణి కొట్టి దూరంగా ఒక అడవిలో పాడేయమన్నాను. వాడి అదృష్టం బాగున్నట్టుంది, అందుకే బతికొచ్చాడు. అయినా నిన్ను భర్తగా అంగీకరించిన ఆ శ్రీవల్లి ఇంకా ఈ సుబ్బుగాడిని వదలట్లేదేంటి? ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని మరీ తిరుగుతున్నారంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తిరగని బావా, శ్రీవల్లికి ఇష్టం వచ్చినట్టు తిరగని. రేయ్, నీ బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఏమన్నా డ్యామేజ్ అయ్యాయేంటి? నీ భార్య అలా పరాయి మగవాడితో ఉంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి? డ్యామేజ్ కాలేదు బావా. చెప్పాలంటే అసలు నా బ్రెయిన్ ఇప్పుడే బాగా పనిచేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తాను, విను. ఇప్పుడు శ్రీవల్లి నా మాటని అంతగా పట్టించుకోవడం లేదు, నాకు లొంగట్లేదు. తన మీద నేను ఆధిపత్యం చేయడానికి నాకు అవకాశం రావట్లేదు. శ్రీవల్లి ఇలాంటి పనులు చేస్తుంటే తనని అందరి ముందు నిలదీసి మెల్లమెల్లగా తన మీద అధికారం చెలాయిస్తాను. శ్రీవల్లి ఇలా చేస్తేనే తనని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. తను మనకి ఎదురు మాట్లాడడానికి అవకాశమే లేకుండా పోతుంది. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆస్తి మన చేతుల్లోకి వస్తుంది. పాపం, రెక్కలు తెగిపోయిన ఆ ప్రేమ పక్షుల్ని ప్రస్తుతానికి అలా వదిలేద్దాం. పద. అసలు నువ్వింత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు శ్రీవల్లి? నేను కఠినంగా మాట్లాడట్లేదు సుబ్బు, వాస్తవం మాట్లాడుతున్నాను. నేనొక అనాథనని నీకు తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పార్వతి పరమేశ్వరులే నాకు అమ్మా నాన్న అనుకున్నాను. నాకు ప్రేమ అనే పదం తెలిసినప్పటి నుంచి నా మనసులో నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించలేకపోయాను. నువ్వు విగ్రహం బయటికి తీస్తే నీకేమైనా జరిగి నువ్వెక్కడ నాకు శాశ్వతంగా దూరం అయిపోతావేమో అని ఎంతో భయపడ్డాను. కానీ ఇలా కళ్ళ ముందే ఉంటూ మనసుకు దగ్గర కాలేనంత దూరం వెళ్ళిపోతావు అనుకోలేదు. నేను నిన్ను మర్చిపోవడం అనేది జరగదు. సుబ్బు, అలా మొండిగా మాట్లాడుకో. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కారణం లేకుండా ఏది జరగదంటారు. ఆ దేవుడి సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏమో, రేపు భవిష్యత్తులో నాకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందేమో. ఎన్నోసార్లు నెగటివ్గా థింక్ చేయకు శ్రీవల్లి అని చెప్పిన నువ్వు ఇప్పుడు ఎందుకు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నావు? మనమేం చేసినా మనకి కావాల్సిన వాళ్ళు, మనం ఇష్టపడిన వాళ్ళు సంతోషంగా ఉండటానికే కదా. ఈ పెళ్లి వల్ల నేను బతికానని అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ ముక్కలైపోయిన కుటుంబం ఈ పెళ్లితో ఒక్కటై ఒకే ఇంటికి చేరింది. కాలం గడిచే కొద్దీ అన్నీ సర్దుకుంటాయి. మనసులో ఉన్న ఎంతటి గాయమైనా మారిపోతుంది. కొంతకాలానికి నువ్వే నన్ను మర్చిపోతావు. అవును శ్రీవల్లి, నువ్వన్నట్టు మర్చిపోతాను. కానీ అదెప్పుడో తెలుసా? నేను ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఒక్క మాట అడుగుతాను శ్రీవల్లి, సమాధానం చెప్పు. మీ నాన్న ఎలా ఉంటాడో తెలియకపోయినా ఇన్ని సంవత్సరాలు గడిచినా నువ్వు మీ నాన్నని మర్చిపోగలిగావా?
మీ అమ్మా నాన్నల్ని కలపడం మర్చిపోయావా? లేదు కదా. మరి నీ తోడే నా నీడగా, నీ ఊపిరే నా శ్వాసగా బ్రతుకుతున్న నేను నిన్ను ఎలా మర్చిపోగలను అనుకున్నావు? సుబ్బు, ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. మనసుకు తగిలిన గాయం కాలంతో పాటు మానకపోవచ్చు, కానీ వాటిని భరిస్తూ బతకటం మాత్రం ఆ కాలం మనకి నేర్పిస్తుంది. నా వల్ల నీకు దూరమైన నీ అందమైన జీవితం మరొకరి వల్ల మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నాను నీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక నేను వెళ్తాను సుబ్బు. మంగళ, ఇది పెట్టుకొని చూడు, చాలా బాగుంటుంది. ఎలా ఉందో వదినా నాకు ఈ నెక్లెస్? చాలా బాగుంది. అందుకే అది నీకిచ్చాను. అది నీకోసమే. నాకా? అవును. ఈ నగలన్నీ నేను ఒక్కదాన్నే పెట్టుకుంటానా ఏంటి? ఇవన్నీ నాన్నగారు తీసుకొచ్చినవి. అమ్మా భవానీ, నీకు ఈ చీర చాలా బాగుంటుంది, తీసుకో. నాకా? నాకు ఈ కలర్ శారీస్ ఆల్రెడీ 2 ఉన్నాయి, నువ్వే తీసుకో, బాగుంటుంది. ఈ కల్పన ఇంట్లో ఉన్న బంగారాన్నంతా ఈ చిత్తగాంకి పనిచేస్తుంది. ఇదిలా రోజు చేస్తూ పోతే వాళ్ళు కూడా ఆస్తికి వారసులు అంటూ ముందుకొస్తారు. అలా జరగనివ్వకూడదు. వీళ్ళంతట వీళ్ళే ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి. కల్పన, చెల్లెళ్ళ పైన ఆడపడుచు పైన నువ్వు చూపించే ప్రేమ చాలా బాగుంది. మీ నాన్నగారికి కూడా వీళ్ళంటే ఎంతో అభిమానం. అందుకే పాపం వీళ్ళకు కుదరదని తెలిసినా వీళ్ళందరినీ ఇక్కడే ఉండిపోమని చెప్పారు. వీళ్ళిక్కడే ఉండిపోతే వీళ్ళకి ఎంత కష్టమో మావయ్య గారికి తెలియట్లేదు. వీళ్ళకి సొంత ఇల్లున్నాయి, ఉద్యోగాలున్నాయి. వాటి పరిస్థితి ఏమైపోతుందని కూడా మావయ్య గారు ఆలోచించట్లేదు. అందరూ ఇక్కడే ఉండిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారనేది కూడా ఆయన ఆలోచించలేదు. ఆయనకి వీళ్ల మీదున్న అభిమానం అటువంటిది. వీళ్ళు కూడా మావయ్య గారి మీద ఉన్న అదే అభిమానంతో ఇక్కడ ఉండడం కుదరదని నోటితో చెప్పలేకపోయారు. జీవితాంతం ఇక్కడే ఉండి ఇక్కడే తినాలంటే ఆత్మాభిమానం ఎంత చంపేసుకోవాలి. శ్రీవల్లి కూడా మీరంటే ఎక్కడలేని అభిమానం. ఆ అభిమానాన్ని మీరు అలాగే కాపాడుకుంటారనుకోండి. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని మీ మనసులో ఉన్న మావయ్య గారు శ్రీవల్లి ఏమనుకుంటారో అని వెళ్ళలేకపోతున్నారు. ఒకవేళ మీరు అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే వేసిన అడుగు వెనక్కి తీసుకోవాలంటే జీవితకాలం సరిపోదు అంటారు కదా, అది గుర్తుంచుకోండి. కల్పన, ఇవిగో కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, మాడుగుల హల్వా, బెంగాల్ నుంచి రసగుల్లా అన్నీ తెప్పించాను. ఫ్రూట్స్ కిలీలు తెమ్మని మన లడ్డుకి చెప్పాను, ఇంకో గంటలో తెచ్చేస్తాడు. రాజమండ్రి రోజు మిల్క్ చెప్పాను గానీ అది కొంచెం డౌట్గానే ఉంది. ఏంటండి ఇవన్నీ? ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఏమన్నా జరుగుతుందా, లేక స్వీట్స్ ఎగ్జిబిషన్ ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? అదేంటి, నీకు ఈ విషయం తెలీదా? ఈరోజు శ్రీవల్లి త్రిదేవ్ ఫస్ట్ నైట్ కదా.
నేను తెచ్చినవన్నీ వాళ్ళ గదిలోకి సర్దించు. సర్దేస్తానులే గాని ఫస్ట్ నైట్ అంటే ఏదో స్వీట్ షాప్ లో 4 రకాల స్వీట్లు, ఫ్రూట్ షాప్ లో 2-3 రకాల పళ్ళు తీసుకుని వస్తారు. అంతేగాని వేరే ఊర్ల నుంచి దిగుమతి చేసుకోరు. అలానే మన ఫస్ట్ నైట్కి మీ అన్నయ్య రేటు తక్కువని ఎక్కడో దిక్కుమాల షాప్లో నుంచి స్వీట్స్ తెప్పించాడు. అవి తిన్నాక ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మనకి ఫస్ట్ నైట్ జరగటం కాదు, నా స్టమక్ బర్స్ట్ అవడం జరిగింది. ఫస్ట్ నైట్ అంటే ఏదో పేరుకి ఒక స్వీట్ తినిపించుకుంటారు. అంతేగాని మీరు తెచ్చిన స్వీట్స్ ని, ఫ్రూట్స్ ని కరువు ప్రాంతం నుంచి వచ్చిన మనుషులాగా ఒక్కరే కూర్చొని తినరు. శ్రీవల్లి పెళ్లి ఎంతో ఘనంగా చేద్దామనుకున్నాను. కానీ ఇలా జరిగిపోవడంతో జ్ఞాపకంగా ఒక ఫోటో కానీ వీడియో కానీ లేకుండా పోయింది. అదిగో శ్రీవల్లి వస్తుంది. రా శ్రీవల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాం. రా. ఆగు శ్రీవల్లి, ఆగు శ్రీవల్లి. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, ఓకే, ఒక్కసారి నేను సుబ్బుని కలిసి మాట్లాడేసి వస్తానమ్మా. వద్దమ్మా, నీకు ఆల్రెడీ పెళ్ళైన విషయం మొత్తం సుబ్బుకి వివరించి చెప్పానమ్మా. అతన్ని నీకు దూరంగా ఉండమని చెప్పాను. ఇప్పుడు నువ్వు సుబ్బుని కలవడం ఎవరైనా చూస్తే బాగోదమ్మా. వద్దు. లేదమ్మా, సుబ్బుతో నేను మాట్లాడాలి. అతనికి క్షమాపణ చెప్పి నన్ను మర్చిపోయి తన జీవితం సాగించమని నేనే చెప్పాలి. నా మనసులో ఉన్న మాటలు సుబ్బుకి చెప్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను వెళ్తాను. సరే వెళ్ళమ్మా, కానీ జాగ్రత్త. ఎవరైనా చూస్తే బాగోదు. తొందరగా మాట్లాడి వెంటనే వచ్చేయి. అదేంటి శ్రీవల్లి, ఎక్కడికి వెళ్ళావంటే సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు? అల్లుడు గారు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డావేంటమ్మా? చెప్పు. సుబ్బుని కలవడానికి వెళ్ళాను. అదేంటి శ్రీవల్లి, సుబ్బుని కలవడానికి వెళ్ళానని అంత ధైర్యంగా చెప్తున్నావు? ఇప్పుడు నువ్వు శ్రీవల్లివి మాత్రమే కాదు, మిస్సెస్ త్రిదేవి. నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తే నీ భర్తకు చెప్పి వెళ్ళాలి కదా. నువ్వు ఇంట్లో లేకపోయేసరికి వాడు నీకోసం చాలా కంగారు పడుతున్నాడు. అయినా మీకు పెళ్ళైన తర్వాత కూడా సుబ్బుని కలవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు సుబ్బుని కలిస్తే చూసే జనం తప్పుగా అనుకుంటారు కదా. నువ్వు సుబ్రహ్మణ్యపురం వెళ్ళినప్పుడు నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలిసి కూడా రాకుండా సుబ్బు ఏమైపోయాడు? సుబ్బుని నువ్వు ప్రేమించుండొచ్చు శ్రీవల్లి, అది గతం. కానీ ఇప్పుడు నువ్వు అతన్ని మర్చిపోవాలి. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. త్రిదేవ్ ఏమనుకుంటాడో ఒక్కసారి ఆలోచించు. నేనేం అనుకోవట్లేదక్క, ఏమీ అనుకోను కూడా. నువ్వింకా పాతకాలం మనుషుల్లాగే ఆలోచిస్తున్నావేంటక్క? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. నన్ను తప్పుగా అనుకోకు శ్రీవల్లి. నువ్వు సుబ్బుతో ఏం మాట్లాడడానికి వెళ్ళుంటావో నేను ఊహించగలను. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. మీ ఇద్దరికి పెళ్ళవలసిన సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో నీ ప్రాణాలు కాపాడడం కోసం నేను నీకు తాళి కట్టాల్సి వచ్చింది. నువ్వు సుబ్బుని మర్చిపోదామని డిసైడ్ అయ్యి ఆఖరిసారిగా ఒకసారి కలిసి మాట్లాడి విషయం చెప్పాలనుకున్నావు, అంతేగా? ఇందులో నాకైతే ఏ తప్పు కనిపించట్లేదు. అలా చెప్పడం నీ కనీస బాధ్యత కూడా. అసలు నేనే నిన్ను వెళ్ళి సుబ్బుని కలిసి మాట్లాడరమ్మని చెప్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే వెళ్ళొచ్చావు. నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది శ్రీవల్లి. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఏంటమ్మా, ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ? ఏం లేదత్తయ్య. ఈరోజు శ్రీవల్లి త్రిదేవుల ఫస్ట్ నైట్ కదా.
వాళ్ళ గదిని అలంకరించే ఏర్పాటు చేయాలి కదా. ఇంకా టైం ఉంది కదా అత్తయ్య, కాసేపు అయ్యాక డెకరేట్ చేస్తాం. అలాగేనమ్మా. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏదో పొడిపొడిగా సమాధానం చెప్తున్నారు. ఏం జరిగింది? ఏం లేదమ్మా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి మంగళ అది? మాకిక్కడ ఉండాలని లేదమ్మా. ఎంత ఈ ఇంట్లో ఉందామనుకున్నా ఇది మనిల్లు కాదేమో అని మాకనిపిస్తోంది. ఎందుకలా అనిపించింది? ఏమోనమ్మా తెలీదు. ఉదయం నుంచి ఎంత ఆలోచిస్తున్నా కూడా మాకిక్కడ ఉండాలనిపించడం లేదు. అవునత్తయ్య, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. అరే అమ్మా, ఇక్కడ ఉండటానికి ఎందుకో మా మనసు అంగీకరించట్లేదు. మేము వెళ్ళిపోతామమ్మా. సడన్ గా మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదో జరిగింది, అది చెప్పకుండా దాచిపెట్టాలని చూస్తున్నారు. మీ మనసులో ఏముందో, మీరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు నాకు చెప్పి తీరాలి, లేదంటే నేను ఊరుకోను. చెప్పరా? సరే అయితే వెళ్ళి మీ నాన్నగారికి చెప్తాను. ఆయనకైనా జరిగింది చెప్పి ఆయన చెప్పినట్టు చేయండి. ఆగమ్మా, నాన్నగారి మాటను కాదనడం మా ఉద్దేశం కాదు. మీ అందరికీ దూరంగా ఉండాలని కూడా కాదు. కాకపోతే మేము ఈ ఇంట్లో ఉండడం ఆవిడికి ఇష్టం లేదో, ఆవిడ తాలూకా వాళ్ళకి ఇష్టం లేదో కానీ ఆ ఆర్తి చాలా నిష్ఠూరంగా మాట్లాడుతుంది. మాకు ఆత్మాభిమానాలు ఉన్నాయమ్మా. ఎవరైనా మాటలు అంటుంటే పడుతూ ఇక్కడే ఉండలేం. అన్నయ్య, మనందరం కలిసి ఉండటానికి ఎంత కాలం పట్టింది? అలా కలిసి ఉండటానికి మనం ఏం చేయాల్సి వచ్చిందో, ఎంత కష్టపడాల్సి వచ్చిందో మర్చిపోయావా? ఇన్నాళ్ళు మనమంతా దూరంగా ఉన్నందుకు నాన్నెంత బాధపడ్డారో నీకు తెలీదా? అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటన్నయ్య? తన కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో అందరితో కలిసి ఉండాలని నాన్న ఆశయం ముందు మీరు చెప్పే కారణాలు పెద్దవా? ఒక్కసారి ఆలోచించండి. 23 సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా బతికిన ఆయనకి ఇప్పుడున్న ఈ ప్రశాంతతను దూరం చేద్దామా? మీరెక్కడికి వెళ్ళట్లేదు, మీరందరూ ఇక్కడే ఉంటున్నారు. ఇంకెప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్దామని అసలు మాట్లాడద్దు. ఆ ఆలోచన కూడా మీ మనసులోకి రావద్దన్నయ్య. అలాగే శ్రీవల్లి. నువ్వింత చెప్పాక మేం మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు చెప్పినట్టు అందరం కలిసి ఇక్కడే ఉందాం. సీత, ఏం ఆలోచిస్తున్నావు? శ్రీవల్లి గురించండి. తనకిప్పుడేమైంది? కంగారు పడకండి, తనకేం కాలేదు. మన శ్రీవల్లికి ఎంత పెద్దరికం వచ్చేసిందో తెలుసా అండి? తన ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. అది నా కూతురు కదా, నా బంగారు తల్లి, సుగుణాల రాశి. అవునండి, చిన్నప్పటి నుంచి దానిలో నాకు మీరే కనిపించేవారు. శ్రీవల్లిలో ఉన్న ధైర్యం, తెలివితేటలు, సమస్యల్ని పరిష్కరించే తీరు, ఎదుటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పే గుణం అన్నీ మీలానే చేస్తోంది. నా కూతురు ఇప్పుడు ఏం చేసింది? ఈరోజు దినేష్, మంగళ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటే శ్రీవల్లి వచ్చి వాళ్ళకి ఎంత బాగా నచ్చ చెప్పిందో తెలుసా? ఏంటి, మంగళ దినేష్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారా? మొదట అనుకున్నారు, తర్వాత శ్రీవల్లి సర్ది చెప్పాక వెళ్ళమని, ఇక్కడే ఉంటామని అన్నారు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు? వాళ్ళకంత కష్టమేం వచ్చింది? అదేం పెద్ద సమస్య కాదులేండి. ఎంతైనా ఇక్కడ వాతావరణం కొత్త కదా, అందుకే అలా అనుకుని ఉంటారు. ఇంకెప్పుడు వాళ్ళకి ఆ ఆలోచన రాకుండా చేసిందిలేండి మీ ముద్దుల కూతురు. అమ్మా శ్రీవల్లి, అక్క, ఏం చేస్తున్నావు? రీసెంట్గా మనం టేక్అవుట్ చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్నానక్క. అవునా? నాకు కొంచెం అర్జెంట్ పనుంది. ఇది ఆడిటింగ్కి సంబంధించిన ఫైల్. ఇది నాన్నగారికి ఇచ్చి ఒకసారి చదివి వెరిఫై చేయమను. అలాగే అక్క. ఈరోజే శ్రీవల్లి త్రిదేవుల శుభకార్యం అండి. పెళ్లి అనుకోకుండా జరిగిన మిగిలిన కార్యక్రమాలన్నీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయవల్ల బాగానే జరిగాయి. మనందరి మాటని గౌరవించి తాళిని అంగీకరించినట్టే
త్రిదేవిని కూడా మనస్ఫూర్తిగా తన భర్తగా అంగీకరిస్తే బావుండు. అంగీకరిస్తుంది సీత. త్రిదేవ్ కూడా చాలా మంచివాడు. అతను మన అమ్మాయిని అర్థం చేసుకుంటాడు. శ్రీవల్లి తన భార్యగా రావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. అలాగే అల్లుడి గారి మనసును కూడా శ్రీవల్లి అర్థం చేసుకుంటుంది. పరిస్థితులకి తగినట్టుగా నడుచుకోవడం తనకి బాగా తెలుసు. జరిగేవన్నీ మంచికే అని పెద్దలు అందుకే అంటారేమోనండి. చుట్టం చూపుగా వచ్చిన అబ్బాయి శ్రీవల్లిని ఎలా కాపాడుకోవాలా అని సతమతమవుతున్న సమయంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంపించినట్టుగా వచ్చి తాళి కట్టి మన శ్రీవల్లికి పునర్జన్మనిచ్చాడండి. ఈరోజు ఇల్లింత ప్రశాంతంగా మనందరం సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం త్రిదేవేనండి. ఆ అబ్బాయి వ్యక్తిత్వం, ప్రవర్తన, మాట తీరు అన్నీ చూస్తుంటే శ్రీవల్లికా దేవుడు న్యాయం చేశాడని అనిపిస్తోంది. ఇదంతా మనం చేసిన పూజా ఫలం సీత. తల్లిదండ్రులు చేసిన మంచి వాళ్ల బిడ్డలకి పుణ్యంగా లభిస్తుంది అంటారు. ఆ పుణ్యమే శ్రీవల్లికి త్రిదేవ్ రూపంలో భర్తగా దొరికాడు. సుబ్బుని ప్రేమించిన కారణంగా అమ్మాయి మనసులో కొంచెం బాధ ఉన్నప్పటికీ త్వరలోనే ఆ బాధను మర్చిపోయి త్రిదేవ్తో తను సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఆదర్శ దంపతులు అనిపించుకుంటారు. అంతకు మించి మనకు కావాల్సిందే ఉందండి. ఈ రోజు జరిగే శుభకార్యం ఏ ఆటంకం లేకుండా జరిగిపోయి ఆ భగవంతుడి దయవల్ల వాళ్ళు మనకు మనవణ్ణో మనవరాలనో ఇస్తే చాలు. ఈ జీవితానికి ఇంకేమొద్దు. అప్పుడే చాలా దూరం ఆలోచించావే. ఈరోజు త్రిదేవ్కి నాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారన్నమాట. ఏంట్రా, నీకిప్పుడు ఫస్ట్ నైట్ అన్న విషయం మర్చిపోయావా ఏంటి? లేదక్క, గుర్తుంది. అక్కడే నిలబడ్డావేంటి? రా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.